హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 వెహికల్. ఈ వెహికల్ అయితే చాసి వెల్డింగ్ చేయించాలని అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అయితే ఇది. మనము ముందుగా ఈ ఫ్రంట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా మొత్తం టోటల్ మొత్తం అయితే బైక్ ఓపెన్ చేసినది అయితే మీరు ఆల్రెడీ చాసి ఓపెన్ చేసి పక్కకు పెట్టింది అయితే చూసింటారు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తున్నాం మనము అని అయితే నేనైతే వీడియోలో అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ రేడియేటర్ ఇంజన్ అయితే బయటకి అయితే తీసేసుకున్నాం. ఇంకా బ్యాక్ ప్యానల్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం, మీరు అయితే చూడండి. ఇంకా అలాగే ఇక్కడ ఫ్యూల్ పంప్ ఏదైతే ఉంటుందో దాని పైప్ కూడా హోల్ అయితే పడింది, అందులోంచి పెట్రోల్ అయితే లీకేజ్ అవుతూ ఉంది, అది కూడా డ్యామేజ్ అయితే జరిగింది. ఇంకా మనం ఫ్యూల్ ట్యాంక్ అయితే పక్కగా అయితే తీసేసుకున్నాం. ఇంకా ఫ్రంట్ మనం హెడ్ లైట్ డూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం, మీరైతే ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన వైరింగ్ మొత్తం అయితే ముందుగా పక్కగా అయితే తప్పించుకోవడం అయితే జరుగుతుంది. హెడ్ లైట్ డూమ్ పక్కకు పెట్టేసామంటే ఇంకా మనకు వైరింగ్ అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ బ్యాక్ ప్యానల్స్ అన్ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మనకి వైరింగ్ తీయడమే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎప్పుడన్నా వైరింగ్ చేంజ్ చేయాలన్నా కూడా మనకి ఈ డ్యూక్ వెహికల్లో అయితే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ హెడ్ లైట్ యూనిట్ అయితే పక్కకు తీసేసే కదా. ఇప్పుడు వైరింగ్ అయితే చూడండి, మొత్తం మనకి ఎంత ఇరుకుగా ఉంటుందంటే ప్లేస్ మనకి అంత ఇరుకు ప్లేస్లో అయితే మనకి ఈ వైరింగ్ అయితే ఉంటుంది. ఇంకా వైరింగ్ అయితే మొత్తం అయితే బయటకి అయితే తీసేసాం. మన అస్థి పంజరంలో అయితే అయిపోయింది వైరింగ్ తీసేసిన తర్వాత. బైక్ మీరు అయితే చూడండి, మొత్తం వైరింగ్ అయితే చేతిలో ఉంది. ఇప్పుడు ఓన్లీ బైక్ చూసారంటే అస్థి పంజరం ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ ముందు ఫ్రంట్ షేకప్ గేర్స్ బయటకి తీసేసుకున్నామంటే ఇంకా మొత్తం చాసి అనేది బయటకి అయితే వస్తుంది. ఈ షేకప్ గేర్ కూడా మనం తీసుకొని వెళ్ళి దీనికి కూడా కస్టమర్ ఆరెంజ్ కలర్ అయితే పెయింటింగ్ అయితే చేయించామని చెప్పాడు. దానికి కూడా మనం ఆరెంజ్ కలర్ అయితే పెయింటింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం చాసి అలాగే ఆ షేకప్ గేర్ ఏవైతే ఉన్నాయో అవి కర్నూలులో పెయింటింగ్ అయితే ఇచ్చి అయితే వచ్చాం. దీనికి సంబంధించిన పార్ట్ 3 వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.